హలో హ్యాపీ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ మధ్య నాకు డే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు. అంటే ఇంట్లో కూడా కొంచెం పనులు అవి ఎక్కువ ఉంటున్నాయి. ఇంక మార్నింగే లేచి మా పెద్ద బాబుకి అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. వాడేమో ఏది ఇష్టంగా తిండు, వాడికి నచ్చిందే రిపీటెడ్గా చేయాలి. అయితే లెమన్ రైస్ లేదా ఎగ్ రైస్ లేదా పొటాటో రైస్, ఆ పొటాటో రైస్ కూడా సరిగ్గా తినను అని అంటాడు. సో ఇదొక ఛాలెంజింగ్గానే ఉంది. రోజుకొక లంచ్ వాడికి ఏం ప్రిపేర్ చేయాలి, వాడు తినేటట్టు ఏం పెట్టాలి అని ఆలోచిస్తూనే ఉంటాను నేను ఎప్పుడు. ఇంకా బ్రేక్కి అండ్ లంచ్ బాక్స్ పెట్టేసి ఇద్దరికి స్కూల్కి అయితే పంపించేశాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం రిలాక్స్ అయ్యి ఐదర్ కాఫీ తాగుతాను లేదంటే లేదు. ఇంకా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసేస్తాను. టిఫిన్ అయితే ఆ రోజు నేను ఊతప్పం విత్ పల్లి చట్నీ తిన్నాను. ఇంకా దాని తర్వాత నుంచి అయితే నేను ఆ రోజు అసలు షూటే చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి గురు పౌర్ణమి అనమాట. గురు పౌర్ణమి రోజు అయితే ఎర్లీ మార్నింగ్ వీళ్ళని స్కూల్కి పంపించేసి నేనైతే ప్రశాంతంగా రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్ళాను అనమాట. చాలా రోజుల తర్వాత నేను సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను. ఇక్కడ మళ్ళీ గురు పౌర్ణమి రోజు సాయిబాబా టెంపుల్కి ఎందుకు వెళ్ళారు అని అడగొద్దు. మాకు దగ్గరలో సాయిబాబా టెంపుల్ ఉంది అండ్ అక్కడ కొంచెం స్పెషల్గా ఆ రోజు పూజలు అవి చేస్తారు కాబట్టి వెళ్ళాము. గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అండి. మనం గురువుగా భావించిన ఎవరికైనా ఆ రోజు పూజ చేసుకోవచ్చు. మన జగద్గురువు శ్రీకృష్ణుడు, ఆయనకు కూడా ఆ రోజు పూజ చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత ఇక్కడ మా చిన్నోడికైతే గోరింటాకు పెడుతున్నాను. నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఆషాఢంలో మనం గోరింటాకు పెట్టుకోకపోతే ఎలాగా. సో నేను పెట్టేసుకున్నాను, మా చిన్నోడికి పెట్టలేదని వాడు పెట్టమంటే వాడికి పెడుతున్నాను అనమాట. ఈ గోరింటాకు సెక్షన్ అయిపోయిన తర్వాత నాకు ఈవినింగ్ క్లినిక్ ఉంది. నేనైతే రెడీ అయిపోయి ఈవినింగ్ క్లినిక్కి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ నుంచి షూట్ చేయలేదు.